ఇచ్చారు. వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ వ్యాప్తంగా జాతీయ పార్టీకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అక్కడ ఎవరు కూడా మీ పార్ట్నర్స్ని అప్పటికి కొన్ని పొత్తులు కుదరలేదు కాబట్టి పిలవలేకపోయాము. అంటే లోకల్ లెవెల్లో ఎవరైతే మేజర్ పోర్షన్స్ ఉన్నాయో ఆ పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసుకుంటున్నాయి, వాటికి నైతిక మద్దతు ఉంటుందని భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రకటించింది. ఫోటో పెట్టలేదు, ఇవన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం అంటున్నారు రమేష్ నాయుడు గారు. సార్ సతీష్ గారు, ముందుగా మీకు, రమేష్ నాయుడు గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సీట్లు పంచుకుంటారు, ఓట్లు మాత్రం ఇద్దరు కలిపేయమంటారు, బట్ మేనిఫెస్టోకి మాత్రం వాళ్ళే అండి, వాళ్ళకి సంబంధం మాకు లేదండి అని అంటే చూసేటటువంటి జనాలు ఏమైనా అమాయకుల్లాగా కనపడుతున్నారు. కూటమిలో 3 పార్టీలు ఉంటే 3 పార్టీల్లో 2 పార్టీలు వాళ్ళిద్దరు ఫోటోలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. 3వ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తి వచ్చి పక్కన కూర్చుంటాడు. కూర్చున్నాక సరే ఆయన్ని పట్టుకోమని మేనిఫెస్టోని ఆ కాపీని వాళ్ళకి ఇస్తే, నేను పట్టుకొని ఆ కాపీని అది ఒక అంటరాందాగా చూస్తే మళ్ళీ దాన్ని వీళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు టీవీ డిబేట్ లో కూడా సమర్థించుకుంటా ఉంటే దీనికి ఇంకేం చెప్తారండి వాళ్ళకి? చూసేటటువంటి జనాలు అంత అమాయకంగా కనపడుతున్నారు రమేష్ నాయుడు గారికి. ఇప్పుడు మీరు సరే, మీ ఆ 2 పార్టీల మేనిఫెస్టో అండి, మాది కేంద్రంలో సపరేట్ మేనిఫెస్టో, మాకు దానికి సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నారా, లేదంటే ఆ హామీలన్నిటికీ మాది బాధ్యత అని చెప్పదలుచుకున్నారా? ఎస్, ఆ 2 పార్టీల రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ నైతిక మద్దతు అని ఇందాక అన్నారు కదా. ఏంటి నైతిక మద్దతు అంటే? నైతిక మద్దతు మీన్స్ ఏంటి? ఆ ఇచ్చినటువంటి హామీలన్నిటికీ మీది పూచి అని చెప్పి మీరేమన్నారు? రేపు పొద్దున మోడీ గారు, అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ఆ మేనిఫెస్టో కాపీని పట్టుకొని, ఎస్ మేము జాతీయ పార్టీకి ఒక సపరేట్ మేనిఫెస్టో ఉంటది, బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కల్పించినటువంటి మేనిఫెస్టోకి నాది బాధ్యత అమలు చేయడానికి అని చెప్పి చెప్పించే ధైర్యం, దమ్ము మీకు ఏమైనా ఉన్నాయా? ఆ మేనిఫెస్టోలో అసలు మీ ఫోటో లేదు, మీ పేరు లేదు, మీ ప్రస్తావన లేదు. అంటే మీరు మొన్నటిదాకా ఏమన్నారు? మేము హామీల అమలుకు నైతిక బాధ్యత వహిస్తామని ఇప్పుడే రమేష్ నాయుడు గారు అన్నారు. రమేష్ నాయుడు గారు ఎవరు చెప్పడానికి నైతిక బాధ్యత వహిస్తానని? హూ ఇస్ రమేష్ నాయుడు? రమేష్ నాయుడు గారు ఏమన్నా దాంట్లో ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో రేపు భాగస్వామ్యా, లేదంటే కేంద్ర బీజేపీకి ఆయన అధ్యక్షుడా, లేదంటే ఏమన్నా అధికార ప్రతినిధి? రాష్ట్ర అధ్యక్షురాలకి దిక్కు దివానం లేదు కదా ఇక్కడ. రాష్ట్ర అధ్యక్షురాలనే పిల్లలు ఆ కార్యక్రమానికి. రాష్ట్ర అధ్యక్షురాలు లేనప్పుడు రమేష్ నాయుడు గారు హామీ ఇచ్చాడండి, ఇంకో అధికార ప్రతినిధి వచ్చి హామీ ఇచ్చాడండి, మాది నైతిక బాధ్యత అన్నాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది ఎవరు సార్? 3 పార్టీల కూటమిలో ఈ రోజు కేంద్రంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి రమేష్ నాయుడు గారు వెంకటరెడ్డి గారు కంప్లీట్ చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తాను. జాతీయ పార్టీగా ఉన్నప్పుడు ఎస్, మీరు 3 పార్టీల మాత్రం ఏమని చెప్పారు సార్? మేము కామన్ మినిమం ప్రోగ్రామ్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఎన్డీఏ మేనిఫెస్టో అన్నారండి. చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి ఓటు వేయొద్దండి, నన్ను చూసి ఎటు మీరు వెయ్యరు కాబట్టి ఎన్డీఏని చూసి ఓటు వేయండి అని అన్నాడు. అన్నాడా లేదా సతీష్ గారు? ఎన్డీఏని చూసి ఓటు వేయమని అడిగినప్పుడు మరి ఎన్డీఏ మేనిఫెస్టోనా, ఇది తెలుగుదేశం మేనిఫెస్టోనా? మరి ఎన్డీఏ మేనిఫెస్టో చూసి ఓటేయమని చంద్రబాబు నాయుడు 2-3 సందర్భాలు అన్నారు. మరి ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టోగా భావించాలా, లేదంటే ఆ 2 పార్టీల మేనిఫెస్టోగా భావించాలా? చివరికి మేనిఫెస్టో పట్టుకొని ఫోటో ఇవ్వటానికి కూడా మీ పార్టీకి సంబంధించిన సిద్ధార్థనాథ్ ఆయన నిరాకరించడం డైరెక్ట్గా మన మీడియాలోనే లైవ్లోనే చూసాం. ఓకే, మీరు చెప్పిన దానికి నేను చిన్న చెప్పండి సార్, మాట్లాడండి. యాడింగ్ ఏంటంటే, సోదరుడు వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు. సోదరుడు కూడా రాయలసీమ వాడే, మేబీ మా ప్రాంతానికి దగ్గర వాడు. ఈయన కూడా ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి క్రమం. వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా చూస్తాం, వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తిని వ్యక్తిగా చూడడం. మాట్లాడేటువంటి ప్రతి మాటకు వాల్యూ ఉంటుంది. అంతో ఎంతో పార్టీలో జరుగుతున్నటువంటి ఇంటర్నల్ విషయాల మీద అవగాహన ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పార్టీ నడపడండి, వెంకటరెడ్డి కూడా నడుపుతాడు. అందుకే కుటుంబ పార్టీలకు, కుల పార్టీలకు, జాతీయ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యం ఎలా ఉంటుందంటే తేడా చెప్తాను. కాబట్టి నేను బీజేపీ కార్యకర్తగా నాకు 100% నరేంద్ర మోడీ గారు, నేనేం కోనికిస్గా కాదు. బీజేపీలో 25 సంవత్సరాలుగా నేను స్టూడెంట్ డేస్ నుంచి, సంఘం నుంచి పనిచేసుకుంటూ వస్తున్నా. నేను చెప్పేటువంటి మాట భారతీయ జనతా పార్టీకి ప్రతినిధిగానే మాట్లాడతా. నా మాటకు 100% విలువ ఉంటుంది. నేను ఒక అధికార ప్రతినిధిగా మాదండి పూచి అని చెప్పితే అది వ్యాలిడ్ కాదు సార్. మీ పార్టీలో ఒక వ్యక్తి వచ్చి హామీలన్నిటికీ నాది బాధ్యత అన్నాడు. వెంకటరెడ్డి గారు దానిపై వివరణ ఇచ్చారు, మీ ఆరోపణపై రమేష్ నాయుడు గారు వివరణ ఇచ్చారు.
ఈ వివరణ ఇవ్వలేదు సార్. రమేష్ నాయుడు గారు ఇచ్చిన వివరణ అది సూటబుల్ గా కనపడదు ఎవరికైనా చూసే వాళ్ళకి. ఎందుకంటే మేము నైతికంగా మద్దతు ఇస్తామంటున్నారు సార్. పొత్తులో ఉన్నప్పుడు నైతికంగా మద్దతు ఇచ్చేది ఏంటంటే, పొత్తులో లేకుండా బయట ఉంటే మేము నైతికంగా మద్దతు ఇచ్చామంటే వ్యాలిడ్. వాళ్ళంతా కలిపి ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలి, ఈ దేశంలో మళ్ళీ అధికారంలోకి మీరంతా భాగస్వామ్యం కావాలని ఒక పక్క చెప్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన వాటికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. లేదంటే అష్యూరెన్స్ ఇస్తామని చెప్పట్లేదు. నైతిక మద్దతు ఇచ్చేదండి. నైతిక మద్దతు ఎప్పుడు ఇస్తారు సార్? ఏమన్నా సంఘీభావం తెలుపుతున్నారు ఏంటి? నాకు అర్థం కాలే. ఒక మేనిఫెస్టో వాళ్ళ కూటమి 3 పార్టీలు కూటమా 2 పార్టీలు కూటమా? 2 పార్టీల మేనిఫెస్టోనా 3 పార్టీల మేనిఫెస్టోనా? 2 పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా 3 పార్టీలు కలిపి సీట్లు పంచుకున్నారా? ఎన్డీఏ కూటమి చూసి చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చూసి ఓటు వేయమండి, నరేంద్ర మోడీ గారు బయట నుంచి చూడండి, మాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎన్డీఏ కూటమిని ఓటు అడుగుతున్నారు వాళ్ళు. ఎన్డీఏ కూటమికి ఓటు అడుగుతున్నప్పుడు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో అవుతుందా, సపరేట్ మేనిఫెస్టో అవుతుందా? ఇది ముందు దీని మీద చర్చించినాక లోపల చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద చర్చించవచ్చు. ఎందుకంటే అది సాధ్యపడేటటువంటి హామీలు కాదు కాబట్టి. సో అభూత కల్పనతో కాపీ అండ్ పేస్ట్, కర్ణాటక పేస్ట్, తమిళనాడులో కాపీ, తెలంగాణ కాపీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపీ చేసి ఒక కిచిడీతో రూపొందించి సాధ్యపడినటువంటి అన్ని తీసుకొని వచ్చి అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ. అప్పుడు రాజశేఖర్ గారు చెప్తా ఉండేవాళ్ళు, ఏదైతే ఆల్ ఫ్రీ మోసగాడు వస్తున్నాడు జాగ్రత్త అని. సేమ్ అంతకు మించి ఈ రోజు ఇచ్చినటువంటిది కానీ దాని మీద చర్చిద్దాం, ఖచ్చితంగా చర్చించాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఎంతమందికి ఇస్తుంటే సంక్షేమ పథకాలు శ్రీలంక అయిపోతుంది, సోమరిపోతులు అయిపోతారు. అమ్మఒడి నాన్న బుడ్డ అయిపోయింది, అమ్మఒడి అసలు ఎందుకు అమ్మఒడి డబ్బులు ఇవ్వటము, స్కూల్ బాగు చేస్తే సరిపోదా, పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే బాగుండదా, తల్లులకు డబ్బులు ఎందుకు ఇవ్వటం, ఇది ఒక సోమరిపోతు పథకం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము, దానికి సాధ్యపడిన 50 సంవత్సరాలు పెన్షన్ అంట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలకు పెన్షన్ అంట. అంతకుముందు 45 సంవత్సరాలకు ఒకటి పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రూపకల్పన కార్యక్రమాలు చేస్తే ఏమన్నారు సార్ వీళ్ళు? ఇప్పుడు 50 సంవత్సరాల వయసు ఎవరితో తెలుసా? కిరణ్ కుమార్ రెడ్డి 50 దాటింది. ఏదైతే 50 సంవత్సరాలు దాటింది పవన్ కళ్యాణ్ కి. అంటే ఎట్లాంటి వాళ్ళందరికీ పెన్షన్ అంట. పవన్ కళ్యాణ్ వయసు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తారంట. అంటే మనకి ఇవన్నీ సాధ్యపడేయా? ఎంత అవుతుంది బడ్జెట్? మన జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. మేము ఇస్తున్న సంక్షేమ పథకాలతో 70,000 కోట్ల సంవత్సరానికి అవుతుంది. వీళ్ళు సూపర్ 6, సూపర్ 7 అనేది పెట్టారు. అంతవరకే చూస్తే 1,20,000 కోట్లు అవుతుంది. నిన్న అదనంగా చాలా జాయిన్ చేశారు. మత్స్యకారులకు 10,000 మేము ఇస్తుంటే వాళ్ళు 20,000 అని. అంటే మేము ఇచ్చిన దాన్ని డబల్ చేస్తాం, త్రిబుల్ చేస్తాం అంటే మరి అప్పుడు శ్రీలంక అయిపోకుండా అమెరికా అయిద్దా సార్ చెప్పండి? లేదంటే ఇంకేమన్నా అయిద్దా? ప్యారిస్ అయిద్దా? అప్పుడు సార్ చెప్పాలి కదా, దానికి ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు? ఈ రెవెన్యూ ఎంత అవుతుంది? ఇది కూడా మేము ఇక్కడ నుంచి ఇంత తీసుకొని వస్తాం, రాష్ట్ర రెవెన్యూ ఎంత, లేదా మేము కేంద్ర ప్రభుత్వం దగ్గర, లేదా మేము ప్రత్యేకంగా ఇంత ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఈ అమలు చేస్తామని చెప్పదలుచుకున్నారు. దాని సమాధానం బీజేపీ కూడా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, ఈ మేనిఫెస్టో చూపించే ఓటు అడుగుతారా? ఫోటో మేనిఫెస్టో, అది ఇప్పుడు తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో చూపించి బీజేపీ ఓటు అడగదా? మేనిఫెస్టో చూపించి వాళ్ళు ఇలాంటి పార్టీలని. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం కాదు, నా మాట వినండి. ఆల్రెడీ రమేష్ నాయుడు గారు ఆయన ఇవ్వాల్సిన వివరణ ఇచ్చారు. అంటే వీటన్నిటికి సంబంధించి కొన్ని కేంద్ర సహకారం అందించాల్సినవి సాధ్యమైన వాటికి ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రం అయినప్పుడు కూడా అక్కడ ఫ్రీబీస్ ప్రకటించడానికి, ఫ్రీబీస్కి సంబంధించి అక్కడ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఇన్సూరెన్స్ కానీ తీసుకోలేదు. అంటే కేంద్రం సహకరించడానికి అనువైన మాత్రం మా మద్దతు ఉంటుంది అని అంటున్నారు క్లియర్ కట్గా. సార్ అది ఒకటే పార్టీ సార్ రాష్ట్రంలో, అక్కడ దేశంలో ఒకటే పార్టీ. వాళ్ళు నడ్డా గారి ఫోటోను, అమిత్ షా గారి ఫోటోలు వేయకుండా మేనిఫెస్టో రిలీజ్ చేశారా? ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క ఫోటోతో రిలీజ్ చేసి మా కేంద్ర ప్రభుత్వానికి మాకు సంబంధం లేదు, మాకు కేంద్ర బీజేపీకి దీనికి సంబంధం లేదని అక్కడ రాసి ఇచ్చారా? వాళ్ళు మేము మద్దతు లేదని చెప్తే ఎట్లా కుదురుతుంది? రెండు ఇక్కడ ఉచితాలకు సంబంధించి మీరు వ్యతిరేకం అని చెప్తున్నారు కదా, మరి ఇదే కర్ణాటకలో వ్యతిరేకం అన్నారు, బస్సులు ఉచితంగా ఫ్రీ బస్సు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నారు. ఎస్ తెలంగాణలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చేదానికి వ్యతిరేకం అని చెప్పారు. మరి ఇప్పుడు మీరు ఎన్నికల ప్రచారం ఎందుకు చేస్తున్నారు బీజేపీ నాయకులకి? ఏపీలో మీ బీజేపీ పోటీ చేసే ఎంపీలు ఇదిగోండి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం కల్పిస్తాం మేము అధికారంలోకి వస్తే అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుందా మీకు? మీరు చెప్పండి. అది తెలుగుదేశం మేనిఫెస్టో అండి, వాటికి మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ మోడీ గారి మేనిఫెస్టో చూసి మాకు ఓటేయండి. మేము ఉచితాలకు వ్యతిరేకం, ఈ ఫ్రీ బస్సులకు మేము కర్ణాటకలో వ్యతిరేకించాం, తెలంగాణలో వ్యతిరేకిస్తాం, ఇప్పుడు ఆంధ్రాలో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి మీ నాయకులు ప్రచారం చేయమనండి. చేస్తారా? అలా కుదురుతుందా? ఏందండి ఏం మధ్యలో మాట్లాడేసి మేము దీనికి నైతిక మద్దతు అండి, కొన్నిటికి మేము మద్దతు ఇస్తాం, కొన్నిటికి మాకు సంబంధం లేదు, రాసి పెట్టాం లేదు, దీనికి మద్దతు ఇస్తాం, దీనికి ఇవ్వం. ఏంటంటే నాకు అర్థం కాలేదు. వెంకటరెడ్డి గారు పరిశ్రమలు కాదు వెంకటరెడ్డి గారు రమేష్ నాయుడు గారు చెప్పింది ఏంటంటే పరిశ్రమలు
అలాగే ఇరిగేషన్, అలాగే కొన్ని కీలక రంగాలకు సంబంధించి కేంద్ర సహకారం ఉంటుంది. అలాగే ప్రకటించే ఫ్రీబీస్కు మాకు సంబంధం ఉండదు, మా పాలిత రాష్ట్రాల్లో కూడా ఫ్రీబీస్కి మేము ఎక్కడ పూచీకత్తు కాదని క్లియర్ కట్గా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం వీళ్ళకి ఫ్రీగా ఇస్తాం అనే దానికి మేము మద్దతు ఇవ్వం అని డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వగలదా భారతీయ జనతా పార్టీ? చెప్పారు కదా ఓపెన్ గా, ఇప్పుడు ఓపెన్ గా చెప్పారు కదా, కేంద్ర సహకారం అంటే కొన్నిటికే ఉంటుంది, సాధ్యం కాని హామీలకు ఇవ్వము. 2014లో కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రధానిని కలిసినా కూడా ప్రధాని చాలా క్లియర్ కట్ గా చెప్పారు చంద్రబాబు నాయుడుకి. ఆ అంశాన్ని కూడా రమేష్ నాయుడు గారు ప్రస్తావించారు. సార్ రమేష్ నాయుడు గారు చెప్పట్లేదు కదా సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలని చెప్పానండి. ఎస్, ఈ ఉచితాలకు మేము వ్యతిరేకం, వీటికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉండదు, కొన్ని అంశాలకు మాత్రం మేము మద్దతు ఇస్తాం, ఇదిగో పలానా లిస్ట్ ఇది, దీనికే మేము మద్దతు ఇస్తాం, ఈ మేనిఫెస్టోలో మిగిలిన అంశాలకి మాకు సంబంధం లేదు, రేపు పొద్దున్న అమలు చేయకపోతే మమ్మల్ని బ్లేమ్ చేయొద్దు అని చెప్పానండి. రమేష్ నాయుడు గారు మాట్లాడండి సార్, రమేష్ నాయుడు గారు మాట్లాడండి. మీరు కూడా మిత్రమా, మీరు కూడా చాలా అంశాలకు సంబంధించిన విషయంలో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో మద్యానికి సంబంధించి మద్య నిషేధం చేసిన తర్వాత వెంకటరెడ్డి గారు